హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో ఇంకొక స్పెషల్ రెసిపీ అయితే చేసేసుకుందాం. ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు, అలాగే కూరలు చేసేందుకు టైం కూడా లేనప్పుడు ఈ రెసిపీ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు, తొందరగా చేసేసుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు పిల్లలకైతే స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి కాబట్టి మార్నింగ్ అయితే మదర్స్కి చాలా హడావిడి టెన్షన్ అయితే ఉంటుంది కదా. అలాంటప్పుడు తక్కువ టైంలో చేసేసుకొని టొమాటో పులావ్ రెసిపీ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక గిన్నెలో బాగా పండిన టొమాటోలు అయితే నేను 8 తీసుకున్నాను. దాదాపు 9 తీసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వీటికున్న తొడిమలను అయితే కట్ చేసేసుకుందాం. తర్వాత వీటిని అన్నింటినీ కూడా టొమాటోని కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దాంతోపాటుగా ఒక 6, 8 దాకా ఎండుమిర్చిలు కూడా వేసేసుకుంటున్నా. మీరు ఇంకొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొక 2 యాడ్ చేసుకోండి. అలాగే 2 ఇంచులు అల్లం ముక్కలు వేసేసుకుందాము. 10, 12 దాకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని 1.5 గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా కూడా ఈ టొమాటోలను అయితే బాగా మెత్తగా ఉడికించేసుకుందాం. కుక్కర్ అయితే చల్లారిపోయింది కదా. ఇప్పుడు విజిల్ తీసి మూత తీసి చూద్దాము. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా టొమాటోలు అయితే. ఇప్పుడు వీటిని మనం పూర్తిగా చల్లారబెట్టేసుకుందాం. టొమాటోస్ అయితే పూర్తిగా చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు ఈ టొమాటోలకి పైన పీల్ అయితే నేను మొత్తం తీసేస్తున్నాను. లేదనుకున్న వాళ్ళు ఉంచేసుకోవచ్చు ఇలాగే, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఈజీగా ఉడొస్తున్నాయి కదా అనేసి నేనైతే తీసేస్తున్నాను తొక్కలైతే. ఇలా అన్నిటికీ కూడా టొమాటోలకు తొక్కలైతే తీసేసుకొని తర్వాత టొమాటోలు అన్నింటిని కూడా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. దాంట్లో ఉన్న వాటర్ అయితే అలాగే కుక్కర్లో ఉంచేసుకోండి, మనకు రైస్లోకి అయితే పనికొస్తాయి. ఇప్పుడు దీనైతే ఈ టొమాటోల్ని మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులోకి అయితే 3-4 స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత అందులోకి అయితే హోల్ గరం మసాలా వేసేసుకుందాం. బిర్యానీ ఆకు, తర్వాత చెక్క, లవంగ అవి అనమాట. ఇందులోకి ఒక 5-10 దాకా జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా పలుచగా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు కూడా పచ్చి వాసన పోయేదాకా కూడా బాగా కలిపేసుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్ మీదనే, హై ఫ్లేమ్ అయితే తొందరగా మాడిపోతాయి. అందుకే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాం. ఇది వేసిన తర్వాత మనము బాగా కలిపేసుకోవాలి. తిక్కుగా ఉంది కాబట్టి ఈ పేస్ట్ అనేది తొందరగా అయితే మనకు అడుగు అనేది పట్టేస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుతూనే ఉండాలి. కాసేపటి తర్వాత ఇది చూడండి ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కొద్దిగా ఒక గుప్పెడంతా పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాం. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా బుడగలు ఉడికేటప్పుడే మనం ఇందులోకి రుచికి సరిపడా కాస్త అయితే సాల్ట్ వేసుకొని అలాగే 1/4 టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇది ఇంకొంచెం ఈ కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గర పడుతుంది. అప్పుడు పచ్చివాసన అనేది ఉండదు టొమాటో ప్యూర్ అనేది. ఇలా బుడగలు ఉడికేటప్పుడే మనము ఇందులోకైతే నానబెట్టి పక్కన స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకైతే వేసేసుకుందాం. నేనైతే మామూలు రైసే తీసుకున్నానండి, బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు. ఈ బియ్యం వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాను నేను బియ్యము. వాటినైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఈ బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము. లేదంటే ఇప్పుడు తొందరగా అడుగు అనేది బాగా పట్టేస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్ మీద బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. అవి కూడా మిక్సీ జార్లోకి వేసి ఆ వాటర్ అయితే వేసుకున్నాను 1 గ్లాసు. తర్వాత 1 స్పూన్ దాకా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. అడుగు వరకు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. లేదంటే రైస్ అనేది అడుగున మాడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా కూడా విజిల్ పెట్టుకొని ఉడికించుకుందాము. ఇంకేముంది, 2 విజిల్స్ తర్వాత చక్కగా చల్లారి పెట్టుకోవడం, సర్వింగ్ ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మీకు కూడా నచ్చింది కదా. చాలా తొందరగా అయిపోతుంది పిల్లలకి అప్పటికప్పుడు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ చేయండి. నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.